ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా మూడంచెల కార్యాచరణ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో నేడు నిర్వహించే సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు సర్వం సిద్దమైంది. సుమారు 1,00,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్న ఈ సభకు స్థానిక జేఎన్టీయూ క్రీడా మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభ కోసం గత రాత్రే పవన్ కాకినాడ చేరుకున్నారు. ప్రత్యేక హోదాకు ఏమాత్రం తగ్గకుండా ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో పవన్ ఎలా స్పందిస్తారోనన్న అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా కోసం తిరుపతి వేదికగా తొలిసారి గళం విప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం వచ్చిన పవన్ రహదారి మార్గంలో కాకినాడ చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో పవన్ గంట పాటు ప్రసంగించే అవకాశం ఉంది. హోదా కోసం పవన్ చేపట్టిన తొలి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో కాకినాడ చేరుకున్నారు. సభా వేదికైన జేఎన్టీయూ క్రీడా మైదానాన్ని 24 గంటల ముందే అధీనంలోకి తీసుకున్న పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కాకినాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు సభకు పెద్ద ఎత్తున తరలివచ్చే వాహనాల కోసం వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ వసతి కల్పించారు. భానుగుడి సెంటర్ నుంచి సర్పవరం వరకు ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సులు, లారీల రాకపోకలను నిషేధించారు. ఇందుకోసం పోలీసులకు ఉన్నతాధికారులు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. రూట్ బందోబస్తు, ట్రాఫిక్ బందోబస్తు, పార్కింగ్ మేనేజ్మెంటు, అదేవిధంగా ఈ పబ్లిక్ మీటింగ్ మేనేజ్మెంటు, సో అన్ని రకాలుగాను మేము సూటబుల్ ఆఫీసర్స్ని ఐడెంటిఫై చేసి అన్ని చోట్ల కూడా వాడికి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. యూత్ కానీ ఎవరైనా సరే వారి వారి గమ్యస్థానాల నుంచి ఈ ప్లేస్కి చేరుకునేటప్పుడు కానీ, అదేవిధంగా తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కానీ సక్రమమైన మార్గంలో నియమ నిబంధనలకు లోబడి ట్రాఫిక్ పరంగా కానీ, ల్యాండ్ ఆర్డర్ పరంగా కానీ ఏ రకమైన ఇబ్బందులు కలిగించకుండా వారు క్షేమంగా వెళ్లాలని మేము ఆశిస్తున్నాము. తిరుపతి బహిరంగ సభపై పవన్ అనూహ్యంగా నిర్ణయం తీసుకోగా కాకినాడ సభ షెడ్యూల్ ముందుగానే ప్రకటించినందున అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. తోపులాటలకు అవకాశం లేకుండా మైదానంలో 3 దశల్లో బ్యారికేడ్లు నిర్మించారు. సభా ప్రాంగణంలో మహిళలు, ప్రముఖుల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. గురువారం ఉదయం నుంచే సభా ప్రాంగణం పవన్ అభిమానులతో కోలాహలంగా మారింది. వేదిక వద్ద పవన్ అభిమానులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. అభిమానులెవ్వరూ శృతిమించకుండా జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులు సూచించారు. సభ కోసం మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేశారండి. అది కూడా పటిష్ట బందోబస్తుతోటి వాళ్ళకి కుర్చీలు అవి ఏర్పాటు చేశారు. మహిళలందరూ కూడా కూర్చుని పవన్ కళ్యాణ్ గారి సభ వీక్షించడానికి ఒక 5,000 నుంచి 10,000 మంది వరకు మహిళలు వస్తారని మేము అనుకుంటున్నాము. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘం అధ్యక్షుల్ని, వాళ్ళ సభ్యులందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టడం కూడా జరిగిందండి. ఈ మీటింగ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల కోసం పోరాటం చేసే ఈ సభని విజయవంతం చేయాలని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అభిమానులందరికీ కూడా ఒక సందేశం ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా గత 2 రోజులుగా అన్ని మీడియాల్లోని కూడా ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదాకు ఏమాత్రం తగ్గకుండా ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో హోదా సాధన కోసం పవన్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. కాకినాడ సభలో పవన్ ఏం చెబుతారోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తిరుపతి వేదికగా తొలిసారి కేంద్రాన్ని నిలదీసిన పవన్ 2 రోజులుగా ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఏం మాట్లాడతారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్యాకేజీ హామీలకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని నిలదీస్తారా లేక మరేదైనా ప్రకటన చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.